ఇక మన హైదరాబాద్ వాళ్ళకి ఫుడ్ అంటే గుర్తొచ్చేది బిర్యానీ. ఇక ఎప్పుడు బిర్యానీ ఏం తింటారు, నాలాగా డిఫరెంట్ ఫుడ్ కూడా ట్రై చేయాలి అని చాలా మందికి ఉంటుంది కదా. ఇక మీ క్రేవింగ్స్ కోసం ఒక బెస్ట్ స్పాట్ పట్టుకొని వచ్చిన, ఇక అదే చిట్టి రొయ్యల పప్పుచారు. పప్పుచారు అనగానే చెల్ హటక్క నాన్ వెజ్ లేదే మాకు ముద్ద దిగదు అని అనుకున్న వాళ్ళు ఇక్కడే పప్పులో కాలేసినారు. ఇక్కడ నాన్ వెజ్ స్టార్టర్స్ దొరుకుతాయి, ఫుల్ అంటే ఫుల్ ఎగ్దమ్ కడక్ ఉంటాయి అనమాట. చికెన్ గారెలు, అట్టికాయ ఫ్రై, చికెన్ లాలీపాప్. ఇక నా ఫేవరెట్ అయితే కాందారి చికెన్ కబాబ్. అబ్బాబ్బాబ్బా ఏమన్నుందా, నోట్లో పెట్టుకుంటే ఇట్లా గరిగిపోయింది, అంత బాగుంది. ఇక పేర్లనే ఉంది కదా చిట్టి రొయ్యల పప్పుచారు. పప్పుచారు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. పప్పుచారులో ఒక రొయ్య పెట్టుకొని తింటూ ఉంటది. ఇక తాతలు ముత్తాతలు గుర్తు రావాల్సింది, అంత బాగుంటది. ఇక వీళ్ళు మనకు ఇంకొక బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. మనం 1500 బిల్ చేసినాం అనుకో, ఒక స్క్రాచ్ కార్డ్ ఇస్తారు. ఆ స్క్రాచ్ కార్డ్ లో ఏ ఫుడ్ ఐటమ్ అయితే వస్తుందో అది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనకు ఫ్రీ. ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉంది కదా. ఇక సొల్లు చెప్పకు, లొకేషన్ అయితే చెప్పు అని అనుకుంటున్నారు కదా, చెప్తున్నా. ఇక మన కొంపల్లిలోనే కొత్తగా కట్టిన ఫేర్మౌంట్ స్క్వేర్ ఉంది కదా, ఇక అందులోనే 4th ఫ్లోర్లు ఉంటది. ఇక స్టార్ బక్స్ ఉంది కదా, దాని మీదనే ఉందన్నమాట. ఇక లొకేషన్ గురించి అయితే అస్సలు పరిశాన్ కాకండి, డిస్క్రిప్షన్ లో ఫుల్ అడ్రస్ పెడతా, అట్లనే వాళ్ళ పేజ్ ని కూడా ట్యాగ్ చేస్తున్నా, పోయి ఫాలో అయిపోండి.